ఫిల్టర్లు వాడుతున్న వాళ్ళు, ఆర్ఓ ఫిల్టర్లు మా కంపెనీ కాదు, ఏ కంపెనీ వాటర్ ప్యూరిఫైర్స్ వాడుతున్న వాళ్ళైనా ఈ టెక్నిక్ తెలుసుకుంటే మీకు ఈజీగా ప్రతి పార్ట్ ని రిమూవ్ చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఫిల్టర్ యొక్క పైప్ కనెక్షన్స్ ఎలా ఓపెన్ చేయాలి, ఎలా లాక్ చేయాలి అనే సబ్జెక్టు నేను చెప్తాను. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగం. వాటర్ ఫిల్టర్ వాడుతున్న వాళ్ళకి ఖచ్చితంగా దీని అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడన్నా క్యాండిల్ మార్చుకునేటప్పుడు కానీ, హౌస్ షిఫ్ట్ అయినప్పుడు కానీ, ఎలక్ట్రీషియన్లు కూడా ఈ టెక్నిక్ తెలియక ఇష్టం వచ్చినట్టు పీకేస్తున్నారు. ఆ పరిస్థితి లేకుండా మనమే దీన్ని సింపుల్ గా చేసుకోవచ్చు అండి. ఆ లాజిక్ చెప్తాను నేను. ఇప్పుడు ముందు మనం వాల్ ఆఫ్ చేసి, ఇది పైప్ ఎంత పీకినా రాదు. ఇదే పైప్ని ఈ బటన్ ఇలా నొక్కి పెట్టలా అయితే ఈజీగా వచ్చేస్తుంది. మళ్ళీ పెట్టేటప్పుడు ఇది ప్రెస్సింగ్ అనమాట. అలాగే మనకి రెగ్యులర్గా ఎఫ్ఆర్ వేస్ట్ వాటర్ రావడం ఆగిపోద్ది. ఆగిపోయినప్పుడు ఈ ఎఫ్ఆర్ మార్చి రివర్స్లో, అంటే బాణం మార్క్ ఉన్నదాన్ని మనం రివర్స్లో పెట్టాలి. ఆ రివర్స్లో ఎలా పెట్టాలి? ఈ పైపు రావట్లేదండి అంటుంటారు, ఇలా పీకేస్తుంటారు. అస్సలు ఇలా పీకూడదండి. ఖచ్చితంగా దీనికి ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఉంది. అంటే ఏ పైప్ అయినా మనం తీసేటప్పుడు దీన్ని ఇలా నొక్కి పెట్టి ఇలా కిందకి నొక్కి దీన్ని గోరుతో నొక్కాలి. నొక్కితే ఈజీగా వచ్చేస్తుంది. అంటే ఈ బటన్ లాంటిది ఉంది చూసారు, ఇది ప్రెస్ అవ్వాలన్నమాట. అదే దీనికి మధ్యలో బ్లూ లాక్ ఉంటుంది. బ్లూ లాక్ ఉంటే దాన్ని గోరుతో పెట్టి లాగాలి. మళ్ళీ పెట్టేటప్పుడు ఇలా పుషింగ్, ఇంకంత పుష్ చేసినప్పుడు తర్వాత ఒక్కసారి ఎంత పీకినా రాదు. అలాగే ఇది కూడా ఏ లాకింగ్ అయినా సరే, ఇక్కడ ప్రతి లాక్ కూడా చూడండి చిన్న బటన్ లాంటిది ఉంటుంది. దీన్ని గోరుతో నొక్కి పెట్టి లాగితే వచ్చేస్తుంది. మళ్ళీ ఇలా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా లాక్ అయిపోద్ది. ఎఫ్ఆర్ బ్లాక్ అయింది, ఇప్పుడు ఇది తీసాం. ఇప్పుడు దీన్ని కూడా తీసుకుంటాం. తీసి ఇలా బాణం మార్క్ ఉన్నదాన్ని తిప్పి ఇలా పెట్టుకుంటాం. మళ్ళీ ఇలా ప్రెస్ చేసేయడమే పెట్టేటప్పుడు. అంతే, ఇంకెంత పీకినా రావి. మళ్ళీ తీయాలనుకుంటే గోరుతో నొక్కి లాగి తీయాలి. మా ఫిల్టర్లు వాడుతున్న వాళ్ళు, ఆర్ఓ ఫిల్టర్లు మా కంపెనీ కాదు, ఏ కంపెనీ వాటర్ ప్యూరిఫైర్స్ వాడుతున్న వాళ్ళైనా ఈ టెక్నిక్ తెలుసుకుంటే మీకు ఈజీగా ప్రతి పార్ట్ ని రిమూవ్ చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. ఫిల్టర్ మార్చినప్పుడు ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ ఓపెన్, రైట్ సైడ్ టైట్. ఈ పైన ఇన్ను అవుట్ రాసి ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి దానికి కూడా ఏ ఫిల్టర్ కైనా ఇన్ను అవుట్ ఉంటుంది. అంటే మనం బయట ట్యాప్ నుంచి వచ్చేదానికి ఇన్ని ఇస్తాం, అవుట్ పైప్ ఏమో మిషన్కి వెళ్ళేది ఉంటుంది. ఈ అవుట్ పైప్ మనం ఎయిర్ ఓపెన్ చేయాలంటే అవుట్ పైప్ ఓపెన్ చేసి తీసుకోవాలి. ఎప్పుడన్నా సరే ఇది ఇన్నో అవుట్ మన బయట చదువుకుని దాన్ని బట్టి మార్చుకోవచ్చు. ఓకే, ఏ సందర్భం వచ్చినా ఇది ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్.